అరే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సారీ సార్, ఇంకా మంచిదే. పర్లేదు, ఏదైనా పర్లేదు, తినుకుంటే మాట్లాడదాం. లేదు పర్లేదు, ఇక్కడే ఓపెన్ చేస్తాం. అన్న పర్లేదు, తింటావా? కానీ బ్రో మస్తు ఉంటుంది బ్రో, అవునా కాదా? సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇచ్చినందుకు రికార్డ్ అవుతుందా? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇది ఇచ్చినందుకు. అప్పటి నుంచి ఆకలి అవుతుంది. మా రెస్టారెంట్లో కూర్చొని కూడా నేను తిందామని కూడా టైం లేదు, ఇది ఇచ్చిర్రు. ఎందుకంటే మీరు అలా వర్క్ చేస్తేనే ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్ తో మీరు ముందుకు అంతే, ఫుడ్ ఇస్తారు మా అందరికి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. రియల్లీ మీ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ చెప్పాలంటే బాగుంటాయి సార్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా గుడ్ లుకింగ్ గా, ఫెయిర్ గా మెయింటైన్ చేస్తారు చెప్పాలంటే. థ్యాంక్ యూ బ్రో. 6 months బిఫోర్ మిమ్మల్ని చూసినప్పుడు మీరు కొంచెం మీరు ఏమనుకోవచ్చు, కొంచెం కలిసి ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు వీ షేప్ తో చాలా బాగా కనిపిస్తా ఉన్నారు. సినిమా ఉందా నెక్స్ట్? అదేం లేదు, జస్ట్ అంటే మూవీ కోసమే. బట్ ఏంటంటే ఇవాళ రేపు మన హెల్తే మన వెల్త్ అన్నట్టు నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసిన మళ్ళీ. ఓకే సార్, ఇట్స్ వెరీ గుడ్ నైస్, గుడ్ థింగ్స్. యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఎట్లా సార్ మీరు ఎలా, అంటే మీకు ఎప్పటి నుంచి థాట్ ఉండేది, ఆర్ కంప్లీట్ ఇంట్రెస్ట్ పై మీరు వచ్చారా? సపోర్ట్ లేదు బ్రో, సపోర్ట్ అనేది ఏం లేదు. నేనే సొంతంగా నేను తయారు చేసుకున్న సామ్రాజ్యం అని చెప్పేసి చెప్పుకోవాలంతే. సార్ ఈవెన్ మేము కూడా చాలా చూసాం, కష్టపడి మీరు చేస్తారు. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ కలింగపట్నం పెట్టినప్పటి నుంచి సార్ చూస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి. ఈ ఈవెన్ హెల్ప్ ఫర్ మెనీ పీపుల్, అసలు గర్వం ఉండదు సార్ కి. రియల్లీ వెరీ వెరీ అప్రిషియబుల్ సార్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈవెన్ అండ్ మీ హార్డ్ వర్క్ లో చూసినాం సార్. మీకు జిమ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనేది తెలిసింది. యాక్చువల్లీ ఫాదర్ ని కూడా టేక్. ఏం సార్ అంటే మనం ఏంటంటే బయట ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాం, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరే మామ చాయ్ తాగడానికి పోదామా అని చెప్పేసి అడుగుతాం. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తాం, లేదా పబ్కి వెళ్తాం, లేదంటే డిన్నర్కి వెళ్తాం, లంచ్కి వెళ్తాం. ఎక్కువ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాం. సరే నువ్వు పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడం పర్లేదు, కానీ వాళ్ళది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటూ ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం, బీపీలు రావడం, షుగర్ రావడం, ఇలా అవుతుంది. వాళ్ళు ఎందుకంటే బయటికి వెళ్ళాలని పరిస్థితి. ఇంట్లోనే ఏంటంటే పెద్దగా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి ఏముంటుంది అంటే అరే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొద్దు, ఇల్లుని చూసుకోవాలి, పిల్లలు వచ్చేదాకా మనం జాగ్రత్తగా అంటే మా ప్రతి ఒక్కటి వండి పెట్టాలి, అది ఇది అని చెప్పేసి ఒక పాపం. పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే పిల్లలు తిన్నారా లేదా, పిల్లలకి ఏం వండి పెట్టాలి, పిల్లలు పిల్లలు అని ఉంటుంది. సో నేనేమంటానంటే వాళ్ళు అంతగా ఆలోచించినప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. మనం దోస్తుల దగ్గరికి వెళ్ళిపోయి జిమ్ పార్ట్నర్కి వెళ్ళిపోయి అరే మామ బయలుదేరామా జిమ్కి చలో అని చెప్పేసి వెళ్ళి మన దోస్తులతో వెళ్తాం. అట్లా కాదు, మీ పేరెంట్స్ మీ డాడీని తీసుకెళ్ళండి, మీ మమ్మీని తీసుకెళ్ళండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా హ్యాపీనెస్, మీకు కూడా హ్యాపీనెస్. టోటల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటే అంత బాగుంటుంది. ఏం లేదు, వాళ్ళకి ట్రెడ్మిల్, సైక్లింగ్ ఇవన్నీ చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు బీపీ, షుగర్ రెండే వస్తాయి పెద్దవాళ్ళకి. ఈవెన్ పెద్ద ఏ జబ్బు వచ్చినా కూడా వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ నీకు ఏంటంటే కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. చాలా ఇన్స్పిరేషన్ వీడియోస్ చూస్తాం. చాలా మంది ఏంటంటే బెడ్ మీద పడిపోయి మొత్తం ఏడికాడికి మొత్తం ఆక్సిజన్ పెట్టేసి అదంతా ఉన్నా కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మోటివేట్ దెమ్ సెల్ఫ్ అండ్ లైక్ యునో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసి వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. షుగర్ ఉందనుకోండి, మీ పేరెంట్స్కి ఎవరికైనా షుగర్ ఉంటే జిమ్కి తీసుకెళ్ళండి, వాకింగ్ తీసుకెళ్ళండి, ట్రెడ్మిల్ చేపియండి, సైక్లింగ్ చేపియండి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేపియండి, షుగర్ దెబ్బకి తగ్గిపోతుంది. అది నిజం. ఇది నా జిమ్కి, నాది మణికొండలో బాడీ ఇంజనీర్ జిమ్ అని ఉంది. అందులో ట్రైనర్ నాకు కొంతమంది షుగర్ ఉండి తర్వాత జిమ్కి వచ్చిన తర్వాత ఒక 8 months తర్వాత షుగరే లేదు వాళ్ళకి. సో మీరు ఇది లైవ్ గా చూసిన. మా డాడీకి షుగర్ ఉంది, బీపీ ఉంది. సో నేనేంది డాడీని ఎట్లా కవర్ చేయాలి? ఓకే, టాబ్లెట్స్ ఇస్తున్నాం, అది వేరు. ఏదో 4 పూట 3 పూటలు తిండి తింటున్నారు కదా, టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, అది కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అది పేరెంట్స్తోని. నువ్వు సాయంత్రం వరకు తిరుగుతావు బయట, ఏదో పనులని గిళ్ళని అలసిపోతావు, లోపలికి వెళ్ళి పడుకుంటావు. ఇక పేరెంట్స్తో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తున్నావు? సో యూ హ్యావ్ ఏ టైం, నీకు టైం ఉంది, పేరెంట్స్ టైం స్పెండ్ చేసే టైం ఉంది. అదేంటిదంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని జిమ్కి తీసుకెళ్ళు, లేదంటే వాకింగ్కి తీసుకపో. వాళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఇది నా కాన్సెప్ట్. మీ థాట్ చాలా బాగుంది. ఈవెన్
ఏంటంటే మీ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా చెప్పాలంటే మీ ఎంట్రీ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ మీరు ఫిలిమ్స్ తోనే ఎంటర్ అయ్యారా, లేదంటే ఈయన యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయ్యి ఎంటర్ అయ్యారా, ఎట్లా సార్? నేను యాక్టింగ్ స్కూల్ జాయిన్ అవ్వలేదు. అంటే నేను డాన్సర్గా ఉండే కాబట్టి ప్రతి డాన్సర్కి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. డాన్సర్ చాలా మంది ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఈజీగా ఇవ్వగలుగుతారు. ఓకే సార్. అట్లే నాకు అలవాటు అయిపోయింది. సో కెమెరా ఫియర్ కానీ లేకుంటే అదంతా పోయిందంటే కేవలం ఈ డాన్సర్గా ఉండడం. బాస్లోకి వెళ్ళడంలో జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అంటే ఎలా వెళ్ళినారు? సీరియల్ చేసిన స్టార్ మాకి. సో సీరియల్ చేసిన తర్వాత నాకు నేనే ట్రై చేసిన, నేనే దమ్దం చేసిన. డైలీ 3 పూటలు ఫోన్ చేసేటోడిని. డైరెక్టర్ రఘువన్ ఏమన్నాడు అంటే, అరే నన్ను తిండి కూడా నేను ఎత్తలేవు కదరా అది అని చెప్పేసి అంటే, అన్న పోవాలన్నా అని చెప్పేసి సరే అని చెప్పేసి అని. సో అట్లా ఎంట్రీ అయిపోయింది. సో డబ్బులు కూడా ఏం డిమాండ్ చేయలేదు, మీరు ఎంత ఇస్తే అంత అని చెప్పేసి ఉండే. బిగ్ బాస్ లోకి వెళ్ళాక మీకు చాలా మంచి ఫేమ్ వచ్చింది సార్. అవును అవును. ఆ ఫేమ్ తర్వాత బయటకు వచ్చాక మీరు ఈవెన్ సినిమా కూడా మీ సొంతంగా తీసారు చెప్పండి. బిగ్ బాస్ ఫేమ్ వేరు, సినిమా ఫేమ్ వేరు. అది నేను తెలుసుకున్నా. బిగ్ బాస్ నాకు హెల్ప్ అయింది, ఎందుకు కాలేదు. నేను ఈ రోజు నీకు తెలిసిందంటే బిగ్ బాస్ వల్లనే. చాలా మంది చాలా సినిమాలు తీస్తున్నారు, కానీ బయటికి వెళ్తే ఫలానా సినిమాలో ఈ అబ్బాయి లీడ్ యాక్టర్ గా చేసిండు అనేది తెలియదు చాలా మందికి. అంతెందుకు నేను బిగ్ బాస్ లో అంత పేరు తెచ్చుకున్నా కూడా నా ఈ లక్కీ లక్ష్మణ్ కానీ, లేదంటే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కానీ, సో కొన్ని సినిమాలు తెలియదు. మిస్టర్ ప్రెగ్నెంట్ ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్, చలో ప్రెగ్నెంట్ అది ఇది అని చెప్పేసి అని తెలిసిపోయింది. బూట్కడ్ బాలరాజు ఏంటంటే ఆ కాంట్రవర్సీ వల్ల ఏడవడం అదేదో అయిపోయింది, అట్లా అది తెలిసిపోయింది అంతేగాని. సో చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. సో నేను ఒకటే అనుకుంటా, నా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా నేను ఒకవేళ లోగా ఫీల్ అయినప్పుడు ఒకటే ఫీల్ అవుతా, ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ఆంధ్రాలో ఎంతమంది ఉంటారు జనాభా నీ అందాజ ప్రకారంగా? క్రోర్స్ లోనే ఉంటారు కదా, క్రోర్స్ లోనే ఉంటారు కదా. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటారు? ఒక హీరోలు, లీడ్ యాక్టర్లు, ఎస్టోలు, చిన్న పెద్ద అంతా కలిపి 200 అంటే బాగా అందరికి 1000 వేసుకో చెప్తున్నా. సో నేను ఏం ఆలోచిస్తా, సో బయట ట్రై చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈజీగా 10,000 మంది మినిమం ఉంటారు. ఇంత కంపారిజన్ ఉంటారా? లక్షలలో ఉంటారు బయట ట్రై చేసే వాళ్ళు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చేసే వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వాలని. రివ్యూవర్స్ కూడా అంటే కొత్తగా వాళ్ళు ట్రై చేసి ఏదోలా సినిమాల్లోకి చాలా మంది, అట్లా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తులలో నేనేందంటే నేను వాళ్ళల్లో వాళ్ళు రీచ్ అవుతున్నారు అనే ప్రయత్నంలో నేను రీచ్ అయిపోయి నేను ఒక బిగ్ స్క్రీన్ లో నేను ఒక సినిమా చూసుకున్నా నేను ఆడియన్స్ తోని. అట్లీస్ట్ అక్కడి వరకన్నా వచ్చిన, దేవుడు అంతవరకన్నా ఇచ్చిండు, నేను అందులోనే సంతోషంగా ఉన్నా. అంత మించి వస్తే ఇంకా మంచిదే, బట్ ప్రయత్నం అనేది నేను చేస్తూనే ఉంటా. అది మీ హార్డ్ వర్క్ నిలబెడుతుంది సార్, అంతే. అది తెలుసు. యాక్చువల్లీ ఒక సినిమా లాస్ట్ లో బిగ్ బాస్ నుంచి వచ్చాక మీరు తీసారు, దాని గురించి ఎందుకు నేను అడుగుతున్నా అంటే మీరు చాలా మనసు పెట్టి తీసిన అండ్ మీరు ఎంత ఇష్టపడి ఎమోషనల్ గా రియాక్ట్ కూడా అయ్యారు. తర్వాత మీరు ఈవెన్ మంచి కంబ్యాక్ ఇచ్చారని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే బిజినెస్ యాంగిల్ లో కూడా కలింగపట్నం లాంచ్ చేశారు. విత్ ఇన్ 6 months సెకండ్ బ్రాంచ్ వైజాగ్ లో లాంచ్. ఏం సార్ అంటే రెస్టారెంట్ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణం ఏంటంటే? అంటే ఏం లేదు, నెల పైసలు కావాలి. అవును సార్. మనం ఏంటంటే 70-80 లక్షలు ఖర్చు పెట్టుకొని మనం పైసలు ఖర్చు పెట్టుకొని మొత్తం పోయినాయి. సరే, దానివల్ల నేను నవ్వుల పాలైపోయినా, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నెగిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో నేను ఒకటే అనుకుంటా, నెల మన జీవితం మనం చూసుకొని, అంటే మన జీవితం మనం చూసుకోవాలి ఫస్ట్. ఖచ్చితంగా చూసుకోవాలి సార్ మన జీవితం. ఇప్పుడు ఈరోజు నువ్వు ఇది చేస్తున్నావు, దీనికి నువ్వు పాడ్కాస్ట్ అంత ఎందుకు, నీకు ఏదో 4 రాళ్ళు వస్తాయేమో ఫ్యూచర్ లో, లేదంటే లేకపోతే నీ ప్యాషనేటో సోషల్ మెసేజ్ ఇవ్వాలని ఏదైనా ఈ సోషల్ మెసేజ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏంది సక్సెస్ వెనకాల ఫస్ట్ ఎవరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడు. ఫస్ట్ ఏంది, నువ్వు రికగ్నేషన్ రావాలి, నీ ప్రాపర్ నీ పాడ్కాస్ట్ మంచి లైక్ రీచ్ వెళ్ళాలి, దాని తర్వాత ఆటోమేటిక్ పైసలు వస్తాయి. సో నాకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా నేను అక్కడ చాలా మా హరి అన్న మా పార్ట్నర్, సో నేనేదో టిఫిన్ సెంటర్ పెడదాం అని చెప్పి తిరిగిన హైదరాబాద్ లో. మనోడు ఇట్లా కనుకరించిండు అనమాట, భక్త నేను ఉన్నాను అని. సో నాకు టీ స్టాల్ దగ్గర కనబడ్డాడు. ఈయన కాదు, ఈయన నా రెస్టారెంట్ కి ప్రొడ్యూసర్ అనమాట. ఇద్దరం ప్రొడ్యూసర్స్. సినిమా అట్లా సినిమాకి ప్రొడ్యూసర్ లాగా 50-50 దానికి ఎట్లా పెట్టుకున్నామో ఇట్లా ఇక్కడ అట్లా 50 ఎందుకు లేదు, 60% ఆయన, 40% నేను పెట్టిన, 10% గుడ్ విల్ మీద, అంతే. ఉన్నమాట చెప్తున్నా ఇది. సో 10% ఏంటంటే నేను ప్రమోషన్ అది చేసుకుంటున్నా కాబట్టి దాని 10% గుడ్ విల్ లాగా అనమాట, ఇన్వెస్ట్మెంట్ దగ్గర. మళ్ళీ ప్రాఫిట్ వచ్చేసరికి 50-50 అట్లా చూసుకుంటున్నాం అనమాట. సో నేను రావడానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఆర్టిస్ట్కి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెల ఒక పైసలు వచ్చినప్పుడు ఒక ధైర్యం ఉంటుంది.
సో అప్పుడు ఏది పడితే ఆ సినిమా డబ్బుల కోసం చేయొద్దు అని చెప్పేసి ఒక మైండ్ సెట్తో ఉంటుంది. నేను అందులో 4 సినిమాల్లో 2 సినిమాలు నేను డబ్బుల కోసమే చేసిన, నేను ఉన్నమాట చెప్తున్నా. అవును సార్, ఎవరికైనా అమౌంట్ లేకపోతే అప్పుడు ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు అప్పుడు. ఆ టైంలో నాకేందంటే నాకు కొంచెం ఒక ఇది ఉండే. సో నాకేంటంటే బూట్కట్ బాలరాజు చేస్తున్నా, అదే సెకండ్ సినిమా అనౌన్స్ చేసింది బూట్కట్ బాలరాజు అనమాట. ఓకే. సో నాకేందంటే నాకు అర్థమైపోయి దాని తర్వాత నేను 2 సినిమా స్టోరీలు బాగున్నాయి, బట్ నేను ఏంటంటే డబ్బులు కూడా మంచిగా ఇస్తున్నారు అని చెప్పేసి నేను చేసేసిన. సరే చేసిన తర్వాత పెట్టినాము, ఇక అదంతా అయిపోయింది. సో తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇద్దాం ఈసారి, ఏది పడితే అది చేయొద్దు, ఇంకా నేను మళ్ళీ ఏలుపెట్టి చూపెట్టద్దు ఎవరు అని చెప్పేసి అనుకోవాలి. మాత్రం రియల్ గా మెచ్చుకోవాలి. పబ్లిక్ మంచి కంటెంట్ ఇవ్వాలంటే ముందు మీరు సస్టైన్ కావాలి. సస్టైన్ కావాలంటే ఒక కళింగపట్నం ఒకటి కావాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా. ఎంతమంది ఉన్నారన్న ఇక్కడ? 50 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నేను. 50 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ మామూలు విషయం. అదే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఆ విషయంలో కూడా. థ్యాంక్స్ ఫర్, నాకు అది గుర్తు కూడా రాలే ఎంప్లాయ్మెంట్ అనేది కూడా, నువ్వే గుర్తు చేసినావు. సో అట్లీస్ట్ వాళ్ళు ఇది పెట్టినంత వలన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నారు. మీరు ఈ రెస్టారెంట్ పెట్టడం వల్ల నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ మీరు 50 మెంబర్స్ కి ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక 200 మందికి మీరు ఇస్తున్నారు సార్ ఎంప్లాయ్. ఎందుకంటే మీ వెండర్స్ ఉంటారు, కంపెనీస్ రన్ అవుతున్నాయంటే మీకు దాని వల్లే కదా సార్. మంచి పాయింట్. మంది ఉన్నారు సార్ మీకు, మీరు కూడా పాజిటివ్ గా తీసుకుంటారు ఏమైనా సరే, సాల్వ్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి సార్ అదేమి మరి చెప్తావు. సో అది పరిస్థితి. సో అది పరిస్థితి. సో నేనేంటంటే సరే నేను సస్టైన్ అయిన అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రాపర్ సబ్జెక్ట్ చేద్దాం టైం తీసుకొని అన్న నెక్స్ట్ మీరే అని చెప్పేసి. అదంతా ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నో అయితే అంత లేదు, ఫ్యూచర్లో ఏమో చెప్పలేము. సో అది పరిస్థితి. సో ఐ విల్ కమ్ అప్ విత్ గుడ్ కంటెంట్ ఫర్ షూర్. షూర్ సార్. కళింగపట్నం ఉన్నప్పటి నుంచి మీరే సొంతంగా డిజైన్స్ అన్ని కూడా చేయి, అంటే దగ్గరుండి మంచి డిజైన్ సెలెక్ట్ చేయించుకొని చేయాలి, అంత రాజుల స్టైల్లో ఉంటుంది సార్ మొత్తం. వెనకాల కాన్సెప్ట్ ఈయన చెప్తాడు, ఎందుకంటే ఈయన కళింగపట్నం ఈయనదే. అది కళింగరాజులు చరిత్ర ఉంది. మాది విలేజ్ యాక్చువల్ కళింగపట్నం. ఓకే సార్. అందుకని అలాగా కళింగపట్నం అని పెట్టాను. ఫస్ట్ డిఫరెంట్ నేమ్స్ అనుకున్నాక ఏదో ఎందుకు మన విలేజ్ నేమ్ పెట్టేద్దాం అని చెప్పి పెట్టేసాం. తర్వాత కళింగపట్నం పెట్టాక థీమ్ ఎలా వెళ్దాం అని ఆలోచించాక కింగ్స్ వైజ్ వెళ్దాం, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి అలా కింగ్స్ బ్యాక్గ్రౌండ్తో వెళ్ళాం. తర్వాత రిమైనింగ్ అక్కడ ఫారెస్ట్ అంతా సోవిల్ ఐడియా, ఇంకా ఈ ఐడియా కూడా సోవిల్. అంటే ఇద్దరం కలిపి సగం హోటల్ తిరిగి చూసుకోగలరు. తర్వాత ఇంకో విషయం ఫుడ్ క్వాలిటీ కూడా దగ్గర కాంప్రమైజ్ అవ్వం ఇద్దరం కూడా ఆ విషయంలో. చిన్నది కూడా అంటే మేము చాలా మంది చూసినప్పుడు మీడియం ప్రైజెస్ ఉంటాయి, మరీ ఓవర్ ప్రైస్ పెట్టలేదు. నేను ఎందుకు పెట్టలేదంటే వైజాగ్ లో ఎండాడా ఈజ్ ఎ డెవలపింగ్ ప్లేస్ ఇప్పుడు. ఓకే, మంచి ఇప్పుడు హాట్ కేక్ ఇప్పుడు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేము ఇప్పుడు మాకు బిజినెస్ మాకు ఎంత రన్ అయినా ఏంది అదంతా పక్కన పెడితే, మా కలెక్షన్ అంతా పక్కన పెడితే మేము ప్యాషనెట్గా దిగినాం. ఓకే, సో ఇక్కడ మాకు అవగాహన లేదు ఎంతమంది వస్తారు ఏంటి, వైజాగ్ నుంచి ఎంతమంది వస్తారు, ఎండాడ దాకా రాగలుగుతారా, ఎందుకంటే ఎండాడ ఈజ్ లైక్ స్మాల్ ప్లేస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంపేర్ టు వైజాగ్. అక్కడ నుంచి ఇడికి అంటే పిఎం పాలెంలో ఎక్కువ లివింగ్ మధ్యలో ఉంటది, కరెక్ట్ గా అదే సిటీకి. అవును, ఆ మధ్యలో ఉంటది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయినా కూడా నేను దిగిన. ఎందుకు దిగినా అంటే నేను ఒకటే నమ్మిన, ఇది ఏదో ఒక రోజు ఫ్యూచర్లో డెఫినెట్లీ వైజాగ్ నుంచి కూడా వస్తారు మనం ప్రాపర్ ఫుడ్ ఇస్తే అని చెప్పేసి. అది జరుగుతుంది ఇప్పుడు. చాలా మంది వైజాగ్ నుంచి ఎండాడ వరకు తినడానికి వస్తారు మా దగ్గరికి, కళింగపట్నంకి. సో దట్స్ ద లైక్ అంటే that's the value we have with this name. Yeah, we have created అనకంటే ఇప్పుడు క్రియేటెడ్ ఎట్లా అనాలి, షెఫ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు షెఫ్స్ అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్. వితౌట్ షెఫ్ ఏ రెస్టారెంట్ నడవదు, ఏది నడవదు. వాళ్ళ చేతిలోనే మ్యాజిక్ ఉంటుంది, స్టాఫ్ లేకపోతే లేదు, అది అసలు లేదు. అది పరిస్థితి. బట్ నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా రెస్టారెంట్స్ పెట్టిర్రు అని అంటే ఇది ఒక సీరియల్ లెక్క, డైలీ పంచాయతీలు అయితేనే ఉంటాయి ఏదోటి. ఆ వెండర్, ఈ వెండర్, అది ఇది రాలేదు, అది రాలేదు, అదైంది, ఇదైంది, ఇది ఫుడ్. ఒక్కొక్కసారి యూనో కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది స్పైసీ తక్కువ తింటారు. అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఇట్స్ లైక్ అది కొంచెం ఇది చేయలేము అది 90% అంతే. నేను మొన్న లైవ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెప్పిన, నేను ఈరోజే అనుకుంటా, ఈరోజే
రాజుగారి కోడిపులో మాది మీడియం స్పైసీ ఉంటుంది. ఎక్కువ స్పైసీ పెడితే ఏమవుతుంది అంటే మా దగ్గర ఒక ఇదేంటంటే పాలసీ ఏంటంటే ఎక్కువ మసాలాలు వేసేసి ఫుల్ అప్పటికప్పుడు ఓకే బాగానే ఉంటుంది, కానీ ఒక గంట తర్వాత పైకి కొడుతూ ఉంటుంది, అది గ్యాస్ ప్రాబ్లం అని లేకుంటే అది. సో చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా కానీ స్మూత్గా వెళ్ళిపోవాలి ఫుడ్ అనేది. సో ఈవెన్ మేము బిర్యానీ కానీ రాజుగారి కోడిపులావ్ కానీ ఏది చేసినా కూడా మీడియం స్పైసీ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే చెప్పుకోవచ్చు అంటే అప్పటికప్పుడు బిర్యానీ ఇన్స్టాంట్ గా చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. మళ్ళీ స్టార్టర్స్ వరకు అయితే వీ కెన్ మేక్ ఇట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిర్యానీ ఒకటే టేస్ట్ ఉంటుంది. స్పైసీ టేస్ట్ అని లేకపోతే నార్మల్ టేస్ట్ అనేది ఉండదు బిర్యానీస్ లో. సార్ ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ మీరు రెస్టారెంట్ లాంచ్ చేశారు, వైజాగ్ లో పెట్టారు. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇన్కమ్, ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకి ఇన్కమ్ హైదరాబాద్ లోనే ఎక్కువ వస్తుంది. సో హైదరాబాద్ లోనే ఎక్కువ వస్తుంది. ఐ హోప్ ఫ్యూచర్ లో హైదరాబాద్ కంటే చెప్పాలనుకుంటే తప్పలోని ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ అంటే వైజాగ్ లో బాగా డెవలప్ అయిపోయి ఇప్పటి నుంచి ఉన్న కంపెనీస్ పెట్టి 6 నెలల్లో మూసిన కంపెనీలు ఎన్నో ఇదే రోడ్ లో. ఎందుకు అట్లా? రీజన్ ఏంది? రీజన్ ఏంటి అదే మాకు అర్థం అవ్వలేదు సార్. అంటే నేను ఇప్పుడు నాకు పర్సనల్ చెప్పండి, నార్మల్ గానీ నాది ఒక బిజినెస్ ఉంది సార్ మామూలు ఇదే రోడ్ లో. నేను వాళ్ళందరికీ వెండర్, నేనే. అందరూ ఒక మంచి వాళ్ళందరూ సిటీలో పర్సన్సే, వాళ్ళందరూ శుభ్రంగా బిజినెస్ చేసుకుని టాప్ మెంబర్స్ ఇన్ విశాఖపట్నం. అది ఇక్కడ స్టోర్స్ ఎండాడ రోడ్ లో స్టోర్స్ పెట్టుకున్నప్పుడు ఎందుకో తెలియదు, మిగతా లొకేషన్స్ అన్ని బాగా అయ్యాక అది 6 నెలల్లో మోస్ట్లీ లేదంటే సేల్ లేకపోవడము ఎందుకో తెలియదు. బట్ కళింగపట్నం పెట్టినప్పుడు కూడా మేము అదే అనుకున్నావా సార్? ఇప్పుడు అందరికీ అస్సలు ప్రసక్తే లేదు. కళింగపట్నం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే వైజాగ్ లో ఎండాడలు అయితే నడుస్తుందో మంచిగా నడుస్తుంది, హ్యాపీగా ఉంది. అవును, చెప్పాలంటే ఒకసారి మధ్యాహ్నం పూట అసలు బిజీ, ఫుల్ బిజీ. అదే చెప్తాను సార్, అది ఎట్లా మీరు చేయగలిగారు అన్నది మా కాన్సెప్ట్. మేము అడగాల్సిన క్వశ్చన్. ప్రేమ, వాళ్ళు చూపించే ప్రేమ అది పక్కన పెడితే టేస్ట్, వెన్ యూ గివ్ బెటర్ టేస్ట్. నేను అదే చెప్తున్నా, నేను సినిమా ఇండస్ట్రీలో నేను బెటర్ అవుట్పుట్ ఇవ్వలేకపోవచ్చు నేను సినిమాల ద్వారా, బట్ రెస్టారెంట్ ఫీల్డ్కి వచ్చేసరికి బెస్ట్ ఫుడ్ మాత్రం ఇవ్వగలుగుతున్నా. అందుకే జనాలు కూడా ఏంటంటే రిపీటెడ్ వస్తున్నారు. ఈరోజు కూడా మేము చాలా సార్లు వచ్చినామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు కూడా రిపీటెడ్ వచ్చారు. లేదు సార్, చాలా మంది మీకు మంచి కస్టమర్స్ వస్తున్నారు. ఎందుకు చెప్పగలంటే కింద కార్డు చూసి చెప్పచ్చు వస్తున్నారు. అదే యాక్సెప్ట్ చేయాలి. అది మీ వల్ల సాధ్యం అని మేము అనుకున్నాం. ఎందుకంటే మీరే మరీ ఎక్కువ ప్రమోషన్ చేయలేదు, అలాగని చెప్పి తక్కువ చేయలేదు. దాన్ని ఎట్లా నిలబెట్టాలో అలా నిలబెట్టారు. హైదరాబాద్ లోని ప్రైజెస్ కూడా మీడియం రేంజ్ లోనే ఉంది. నేను ప్రమోషన్ చేస్తా, కానీ వెనకాల ఉండి మొత్తం ప్రతి ఒక్కటి నడిపించేది హర్యానానే. హర్యానానే. వెండర్స్ నుంచి మొదలు పెడితే, షెఫ్స్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ చూసుకునేది హర్యానానే. నేను ఓన్లీ కేవలం హర్యానా. నేనేంటంటే నేను బ్రదర్ సబీలో ఉంటాడు, మా వైఫ్ మొత్తం నలుగురు టీం లెక్క ఒక లెక్క నుంచి చూస్తారు. నలుగురు కూడా మాకు అండర్స్టాండింగ్ కూడా నలుగురు అలాగే ఉంటుంది. ఏదైనా చిన్నదైనా అలానే ఉంటుంది, ఇలా ఉంటుంది. టోటల్ A to Z మేము డైలీ ఫాలోఅప్ చేసుకుంటాం. నైట్ కూడా ఏమైనా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే చాలా కష్టం సార్ హోటల్ ఇండస్ట్రీ నడపడం. అది నిజంగా అయ్యే పని కాదు. ఎంత సూపర్వైజర్ టీమ్ గా ఉండి ఆయన ఫ్రంట్ అండ్ బ్యాక్, మీరు ఫ్రంట్ ఒకటి. నేను ఎలా అంటాను సార్, మీరు బిగ్ బాస్ లో చూసుకుంటే మీ అందరికి గుర్తుందో లేదో, నేను నాకు తీట అనుకోండి, దాని దూరం అనుకోండి, ఏమని అనుకోండి, నేను ఎలా అంటానంటే ఈజీగా పని అయిపోయేదాన్ని నేను ఎక్కువ చూస్ చేసుకోను. అదేందో అది నా సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా మంది అరే అవసరమా రా, వద్దురా, అప్పుడే పక్క వదిలేరా, సినిమాని సగం అయిపోయిందా వదిలే, ఆ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు, లాస్ అండ్ ఆ ప్రొడ్యూసర్ చాలు ఎంత ₹1 కోటి పెట్టినా పోతే పోనీ వదిలేసాయి అని అన్నారు. లేదు నేను వదిలిపెట్టా. నేను సగంలో సినిమా చాలామంది ఆర్టిస్టులు వచ్చిర్రు, చాలామంది యూనో టెక్నీషియన్స్ వచ్చిర్రు, ఈ సినిమా మీద నమ్మకంతో పనిచేసిర్రు, వాళ్ళ కోసమన్నా చేస్తా, ఇక కంటిన్యూ చేస్తా. నాకు బ్యాడ్ నేమ్ బయటికి వెళ్ళాలి, నాకు కూడా బ్యాడ్ నేమ్ రావద్దు. సోహెల్ ఖాన్ సినిమా అయిపోయిందిరా అని ఇది చాలా మందికి తెలియదు. అందరు ఏమనుకుంటారు, తీటకు పెట్టుకున్నావు పైసలు, మీ అయ్యే పైసలు పెట్టుకున్నావు, అది ఇది అని చెప్పేసి అంటారు. సరే మా డాడీ పైసలు, రిటైర్మెంట్ పైసలు పెట్టుకున్నా, కొన్ని నాయి పెట్టుకున్నా సగం. కానీ మా డాడీకి నేను ఎట్లా రికవరీ చేసిన దాన్ని అమౌంట్ అనేది కూడా నాకు తెలుసు. ఓకే, ప్రతి ఒక్కరు మళ్ళీ ఏమనుకుంటారంటే మళ్ళీ అంటారు బెట్టింగ్ యాప్లో లక్షలు ఏం బీకేసి సంపాదించేది ఏం లేదు ఇక్కడ. నేనైతే నాకు అంత ఇయ్యలే, నేను అంత ఫేమస్ కాదు. ఓకే, అది కూడా చేసింది రెండే, అది కూడా ఒకటి లీగల్గానే అది ఉంది. అది ఇంకోటి ఏంటంటే నన్ను ఇక అట్లా అయిపోయింది ఇక ఆ టైంలో, కానీ రెండే చేసిన.
సరే ఎదుగుతున్నప్పుడు అది కూడా నేను తప్పు చేసినా ఒప్పుకున్నా, అయిపోయింది. అవి పక్కన పెట్టేది, నేను సంపాదించిన దానిలో ఏం లేదు. చాలా మంది రెస్టారెంట్ పెడితే, ఈ రెస్టారెంట్ పెట్టేటప్పుడు కూడా అందరు ఏమన్నారంటే రెస్టారెంట్ పెట్టేటప్పుడు ఆ మనీ తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అని అన్నారు. అంత సీన్ లేదు. ఆ మనీ తీసుకొచ్చి నేను పెట్టలేదు. నాకు తెలుసు నేను ఏం గేకిన్నో ఏం గోకిన్నో ఏందో నాకు తెలుసు. చాలా మంది అన్నారు సార్, మేము చూసి లేదు కాకపోతే అస్సలు పెట్టలేదు. అసలు అలా పెట్టలేదు. ఆయన చేసింది కూడా చాలా తప్పు. లేదు, ఈజ్ రియల్లీ వెరీ జెన్యూన్. అసలు నేను ఆ అమౌంట్ తోనైతే నేను ఈ బిజినెస్ పెట్టలేదు. సో అండ్ ఇంకోటి వచ్చేసి నేను అదే చెప్తున్నా, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక టాస్క్ ఉండే నాకు. ఓకే, ఒక టాస్క్ ఉండే అన్న, వెళ్ళి బటన్ నొక్కాలి. ఓకే, ఆ మిలిటరీ గెటప్ వేసుకొని ఉన్నాం మేము, అంటే లైక్ టీ షర్ట్స్ వేసుకొని అందరూ మిలిటరీది ఏదో టాస్క్ ఉంటే అది చేసినాం. వెళ్ళి బటన్ నొక్కాలి. వెళ్ళి నొక్కినా నేను. అందులో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఒకటి ఐస్ మీద నిలబడేది, ఒకటి ఏదో ఇట్లా పట్టుకొని ఇట్లా బ్యాలెన్సింగ్గా చూసుకునేది, ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర డంబుల్స్ ఉంటాయి, అంటే లైక్ ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్స్, అవి తీసుకుపోయి సర్టెన్ టైం వరకు తీసుకుపోయి ఇక్కడ నుంచి ఆడదాకా తీసుకెళ్ళి పెట్టాలి. అది టఫ్. అది ఇంకోటి అఖిల్ చేసిండు, ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడి ఉండాలి కాసేపు, ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, ఇట్లా పట్టుకొని నిలబడి ఉండాలి. అది ఈజీ. అది ఇంకోటి అభిజిత్ చేసిండు, ఇట్లా పట్టుకొని మంకీ లాగా ఇట్లా ఉండి చెప్పేది కొద్దిసేపు ఉండాలి. అది కూడా ఈజీ. అన్నిటికన్నా టఫెస్ట్ ఇదే. హారిక ఏమో ఇది చేసింది, ఆ టైర్ ఇట్లా పెద్ద టైర్ లిఫ్టింగ్, అది గుర్తుందా? అది సో ఇజ్జద్దియా కాదు చూడరంటేనే ఇక సరే ఓకే. సో అయిపోయింది. నేనేం చేసిన అంటే ఆ రోజు ఆ జిమ్ ఎక్విప్మెంట్ తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్లో ఆ వాటర్లో తీసుకుపోయి సర్టన్ టైం వరకు ఆడ తీసుకెళ్ళి వేయాలి. అది అన్నిటికన్నా టఫెస్ట్. నేను అదే ఎంచుకున్నా. నేను అక్కడ కూడా ప్రాక్టికల్ కంటే ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయినా. అరే మహబూబ్ వాడికి జిమ్ ఎక్విప్మెంట్స్ అంటే ఇష్టం కదా, చలో ఏమో జీవితం ఒకసారి ఊరికే సరదాగా వాని కోసం ఒకసారి చూద్దాం, అరే మహబూబ్ అరే జిమ్ రా అది ఇది అని చెప్పేసి అట్లా అనుకుని అట్లా వెళ్ళిపోయినా. కట్ చేసి అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గా ఆలోచించిన కాబట్టి అక్కడ పోయింది, గేమ్ పోయింది అది. కానీ నేను హ్యాపీ ఫీల్ అయినా. అట్లీస్ట్ ఐ ట్రైడ్. టఫెస్ట్ది నేను ట్రై చేసిన. అప్పటికి ఒకటో రెండో డబుల్స్ అది మిగిలినాయి అంతే. ఈ సినిమా కూడా అంతే. ఇది కూడా పెట్టేటప్పుడు అదే అన్నారు, అరే రెస్టారెంట్ ఫీల్డ్ రా, టఫ్ రా అన్నారు. ఏం కాదురా నేను టఫ్ గేమ్తోనే ఆడతా, చాలా ఎటైతే కానీ నా తీట నా దూల ఆడతా అని చెప్పేసి ఇది అంటే ఎస్ఆర్కే గారు చెప్పింది అందరూ బాగా ఫాలో అవుతారు సార్. నార్మల్ గా నేను బిలీవ్ చేసేది ఎక్కువ అదే. ఒక విషయం గురించి మనం బాగా కష్టపడి మనం జెన్యున్ గా కష్టపడితే చుట్టూ లోకమే దాన్ని సపోర్ట్ చేస్తుంది అని. అంతే. ఐ రియల్లీ బిలీవ్ దట్. చాలా సార్లు జరిగింది కూడా. అదే విధంగా మీ కష్టమే మీ రెస్టారెంట్ ఇంతవరకు తీసుకొచ్చి 100%. నేను ఇప్పుడు నేను 1 year నుంచి నేను స్క్రిప్ట్ వర్క్ మీద, నేను నెక్స్ట్ సినిమా నేను చేయబోయేది, ఆ స్క్రిప్ట్ వర్క్ మీద నేను ఎంత కష్టపడుతున్నాను, ప్రొడ్యూసర్స్ కోసం ఎంత హంటింగ్ చేస్తున్నాను ఏందని నాకు తెలుసు. సో నాకేంటంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే నువ్వు కంటెంట్ ఇయ్యలే అని అంటారు. బట్ నేను ఒకటి చెప్తా, నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను నేను ఆ టైంలో. సో నేను యూటిలైజ్ చేసుకున్నా. సో ఎంతవరకు ఇవ్వాలని అంతవరకు నేను ఐ ట్రైడ్ మై బెస్ట్. అట్లీస్ట్ ఐ ట్రైడ్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డిడ్ంట్ ట్రై. అంతే, నేను అట్లీస్ట్ ట్రై. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా సార్, నార్మల్ బిగ్ బాస్ లోకి వెళ్ళినారు అవన్నీ అంటే టాస్క్ అంటే మీకు ఎట్లా అనిపించింది సార్ బిగ్ బాస్? అసలు నార్మల్ గా ఇన్సైడ్ ద హౌస్ మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. వితౌట్ ఫోన్స్, ఈ ఫోను, ఈ గొడవలు, ఈ జనాలు అది ఇది లేకుండా, ఈ సోషల్ మీడియా అదంతా లేకుండా హ్యాపీ. నీ చేతిలో ఒక 10 రోజులు ఫోన్ లేకుండా బయటికి పోరాబోయి. నువ్వు నీ దగ్గర ఫోన్ లేకుండా జస్ట్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని, అసలు నీ ఏం లేదు, నాకు టెన్షన్స్ ఏం లేవు, నాకు అప్పులు ఏం లేవు, నాకు ఈఎంఐలు లేవు, నాకు ఏం లేదు, నాకు అసలు వాడికి డబ్బులు వీనికి డబ్బులు, లేకపోతే అసలు వాడు నన్ను తిట్టిండు, వీడు నన్ను తిట్టిండు, అసలు అది అని సోషల్ మీడియా దానికి దీనికి ఫోన్లకి అన్నిటికీ దూరం వెళ్ళిపోయి ఒక్క 10 రోజులు దూరం వెళ్ళిపో. అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకొని లైఫ్ అంటే ఇదా, గింతేనా లైఫ్ ఇదా అని అనిపిస్తుంది. వచ్చాక ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్లే, అది వేరే విషయం. కానీ నేను మొన్న సన్నీ ఒక మాట చెప్పాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఉండి, ఆ ఉన్నదానికంటే ఎక్కువ వస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్, మళ్ళీ రేపటి రోజున యూటిలైజ్ అవ్వాలి అని చెప్పేసి చేసుకునే పని ఎప్పటికైనా లైఫ్ సాగుతూనే ఉంటుంది. అర్థమైందా? నీకు అర్థం కాలే కదా? నాకు అర్థమైంది. ఇప్పుడు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ₹1 కోటి వచ్చినాయి కదా అని చెప్పేసి ₹1 కోటి తీసుకుపోయి 80 లక్షలు బిఎండబ్ల్యూ కారు కొంటా నేను ఇప్పుడు అంటాడు.
అవును సార్, అంటే కొంతమంది ఏంటంటే ఫేమ్ కోసం కొంతమంది ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని వెళ్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ బాగాలేదు, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. నేను అనేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు వస్తే 50% ఎంజాయ్ చేయరు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 50% ఎంజాయ్ చేయరు లైఫ్. ఎందుకంటే ఎప్పుడు పుట్టుకోమంటో తెలియదు. మిగతా 40% కానీ 50% అంటే 50 to 60% ఖర్చు పెట్టుర్రి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతారు? యూత్ అందరికి అదే చెప్తా, ఫ్రెండ్స్ అందరికి, లైక్ పెళ్లి కాని వాళ్ళందరికీ అదే చెప్తా. పెళ్ళైన తర్వాత ఎట్లాగో వైఫ్ పిల్లలు అని చెప్పి సాక్రిఫైస్ చేయాల్సిందే నువ్వు. అదేదో ఈయన చేసేది అదే. ఇప్పుడు అదేదో నువ్వు పెళ్ళి కాకముందు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి లైఫ్. ఇది కూడా చెప్తున్నా. ఒక 100 రూపాయలు వచ్చినాయంటే నీకు 10,000 రూపాయలు వస్తే 5,000 ఖర్చు పెట్టు, 5,000 దాచిపెట్టుకో. ఇది మాత్రం నేను చెప్తా. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైతే సినిమా తీద్దామని అనుకుంటున్నారు, అది ఎటువంటి జానర్ మీద? సింగరేణి, కోల్ మైన్స్. సింగరేణి కోల్ మైన్స్ మీద తీస్తున్నా. మాక్సిమం అయిపోయింది, లేదు స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్స్ కోసం హంటింగ్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఏమో ప్రొడ్యూసర్ దొరకాలి, అది ఎందుకంటే మంచి పెద్ద బడ్జెట్ అది. సో మంచి కంటెంట్ కావాలంటున్నారు కాబట్టి కంటెంట్కి తగ్గట్టుగా బడ్జెట్ పరంగా చూసుకొని వెళ్తున్నాం. 2 లీడ్స్ ఉంటారు. సో ఇంకొక లీడ్ ఎవరు ఏందనేది ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా నడుస్తుంది ఏంటంటే ఈ రివ్యూస్ ఇష్యూ అనేది బాగా హాట్ టాపిక్ గా నడుస్తుంది సార్. దాని మీద మీ ఒపీనియన్? అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది సినిమా. సినిమాలో ఒకప్పుడు సినిమా అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు సినిమాలు అంటే ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేడు. అయిపోయింది. యాక్టర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, పొలిటీషియన్స్ అన్నా కూడా రెస్పెక్ట్ లేదు. ఎవ్వరు అసలు మనిషి ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే కథం, ఇక ఆ రెస్పెక్ట్ అనేది కోల్పోతున్నాడు ఇవాళ రేపు. అంటే నేను కొంతమంది వేల లెక్క పెట్టుకుంటే 2 రెస్పెక్ట్ ఉంటుంది, 8 మందికి ఉండదు. అయిపోయింది ఇది. సార్ మీరు చెప్పింది కరెక్ట్. నేను అంటుంది ఏంటంటే సినిమాస్ నార్మల్ బయటకు వస్తున్నప్పుడు ఈ రివ్యూవర్స్ కానీ అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇస్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళు అంటే రివ్యూ ఇవ్వడంలో తప్పేం లేదు బ్రో. నేను అనేది ఏంటంటే రివ్యూ అనేది బేసికలీ ఏం బేస్ పెట్టుకుని ఇస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఒక సినిమా చూస్తావు, నీకు నచ్చితే నాకు నచ్చవచ్చు, కానీ నీకు నచ్చకపోతే నువ్వు వచ్చి పబ్లిక్ లో నువ్వు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసేసుకొని, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసుకొని ఒక సినిమాని సర్వనాశనం చేయడానికి నువ్వు ఇష్టమైనట్టు నువ్వు దాని మీద ఎటకారంగా మాట్లాడేసి రివ్యూస్ ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మంచిగా. సో జెన్యున్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు మంచిగా అనిపిస్తుంది. కానీ జెన్యున్ రివ్యూస్ ఇవ్వకుండా దాని సినిమాని కొంచెం తీసిపడేసినట్టు చేసి, లేకుంటే బాడీ షేమింగ్ చేసేసుకొని, లేకపోతే మనుషుల్ని కించపరిచినట్టు చేసి. ఒక సినిమా నా ప్రకారం ఏంటంటే నీకు నచ్చిన చెప్పాను చూసి దానిలో ఉన్న గుడ్ టాపిక్స్ మాట్లాడి నీకు నచ్చ వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఎంతో మంది టెక్నీషియన్స్ లైఫ్స్ దాని మీద అయిపోయింది బ్రో. సినిమాల సంగతి మొత్తం ఈ రివ్యూవర్స్ వచ్చేసి మొత్తం కింద మీద చేసారు. సరే రివ్యూ వల్ల ఎఫెక్ట్ పడదేమో, కానీ రివ్యూ వల్ల కొన్ని సినిమాలు పబ్లిసిటీ చేయకుండా పాపం అప్పటికప్పుడు ఏదో కొన్ని థియేటర్లు దొరికినాయి కదా అని చెప్పేసి దాంట్లో రిలీజ్ చేసుకొని ఏదో నడిపిద్దాం అనే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ స్టోరీ ఇస్ ద మెయిన్ కదా. స్టోరీ బాగుంటే, స్టోరీ కంటెంట్ బాగుంటే ఏదైనా, కానీ ప్రతి కంటెంట్ మంచి కంటెంటే బ్రో. నేను అదే అంటున్నా, మొన్న ఒక ప్రొడ్యూసర్ చెప్పినట్టు ప్రతి కంటెంట్ మంచి. ఎవడైనా ఇప్పుడు దూరంగా తీసుకొచ్చి పైసలు పెట్టి సినిమా బాగా లేకుండా తీయాలి అని ఎవడు అనుకోడు. ప్రతి ఒడు సినిమా బాగుండాలని చెప్పేసి ఖర్చులు పెడతాడు. కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు ఖర్చు పెడతాడు? వానికి ఏం తీయటం, వానికి బాగుంటుందనే తీస్తాడు. పాపం ఆ ప్రొడ్యూసర్ కనుక డైరెక్టర్ గారు తీయలేకో, లేకపోతే రైటర్ సరిగ్గా రాయకో, లేకపోతే కెమెరామ్యాన్ సరిగ్గా తీయలేకో, లేకపోతే ఏదో ఒక మిస్టేక్ ఏదో జరుగుతుంది. ఆ ఒక్క 2-3 వల్ల మొత్తం ఇది అయిపోతుంది. చూస్ చేసుకునేటప్పుడు కొన్ని స్టోరీలు బాగుంటాయి, తీసే విధానం బాగుండవు. అదొక ప్రాబ్లం అవుతుంది. స్టోరీ అంతా బాగుంటుంది, డైలాగ్ వర్షన్ సీన్ టు సీన్ వచ్చేసరికి ప్రాబ్లం అయిపోతుంది. పాపం ప్రొడ్యూసర్ మధ్యలో బలైపోయేది ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ బలైపోయి వాడు టెన్షన్ పడి ఆల్రెడీ ఇదవుతుంటే, ఆల్రెడీ రివ్యూవర్స్ వచ్చి కొంతమంది లేకుండా బయట ఆడియన్స్ వచ్చి వాడిని వేసుకొని సినిమాని వేసుకొని ఇది చేస్తుంటే వాడు లోపల ఎంత కుమిలిపోతాడు. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు యూట్యూబ్లోని మీదే ఒక 2 crore వ్యూస్ వచ్చింది యాక్చువల్లీ, ఒక షార్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ అలాంటి షార్ట్ ఫిల్మ్స్ మీద మీరు ఎక్కువ ఇప్పుడు ఏం చేయట్లేదు సార్? లేదు, ఆల్బమ్ సాంగ్ అంటున్నావు. ఆల్బమ్ సాంగ్ చేస్తా ఫ్యూచర్లో. మొన్న విజయబుల్ గా నన్ను అడిగినా చేద్దామని చెప్పేసి చేద్దాం అన్నాడు. అది ఎప్పుడైతే తెలియదు. వినయ్ షణ్ముఖ్ విజయబుల్ గా నాతో. అంటే ఇంకొకటి పర్సనల్ గా మామూలుగా అడుగుతున్నా, నార్మల్ గా అంటే ఎప్పుడు ఒక సినిమాలో మామూలుగా మీరు హీరోగా ఉండి చేయాలని అనుకుంటారా, లేదంటే పెద్ద సినిమాల్లో మంచి రోల్ వస్తే డెఫినెట్లీ నేను చేస్తా. ఇవాళ రేపు నేను హీరో అని చెప్పేసి నేను పెట్టుకోలే. మీరు అందరు అనుకుంటున్నారు భయ్యా నువ్వు క్యారెక్టర్గా కూడా ట్రై చేయని చెప్పేసి అంటారు. నేను చేయను అని చెప్పేసి నేను అనట్లేదు, చేస్తా. బట్ నాకేంటంటే నాకు సూటబుల్ వచ్చేది నేను వాళ్ళు ఇవ్వాలి, నేను చేయాలి, అవన్నీ అవ్వాలి. అది కొంతమంది నా వీడియోస్ చూసారు విలన్గా ట్రై చేయొచ్చు కదా అంటారు. విలన్గా ట్రై చేయాలంటే నాకు విలన్గా ఏది సెట్ అవుతుంది ఏంది అనేది కూడా
చూసుకోవాలి. చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అంతే. సో ఏదైనా కూడా ఇక్కడ చేయాలంటే ఒక ప్రాపర్ సినిమా పడాలి, ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేయాలి, పిలవాలి, అంత ఈజీ కాదు సో సినిమా అనేది. కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఒక చిన్న అవగింత లక్ ఉండాలి. లక్ ఉండాలి, 100% ఉండాలి. లక్ అనేది లక్ అనేది దేవుడు అందరికి ఇస్తాడు. ఆ ఇచ్చేలోపు చాలా మంది ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తారు. ఓకే, బ్యాక్ స్టెప్ వేయకుండా ఫ్రంట్ స్టెప్ వేస్తే వస్తుంది. నేను అదే చేసిన. ఎంతమంది నన్ను డౌన్ చేసి నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా ఇంట్లో ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోయారు ఆ ఇన్సిడెంట్ వల్ల. బుట్కట్ బాలరాజ్ అప్పుడు ఫైనాన్షియల్లీ, ఇటు జనాలు, ఇటు రివ్యూవర్కి మళ్ళీ నా సినిమాని కించపరిచిన మాట్లాడి అంత చేసినా కూడా జనాలు అక్కడనే సపోర్ట్ చేసిర్రు. అక్కడ అతనికే సపోర్ట్ చేసిర్రు. నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూ నేను సారీ చెప్పిన. మళ్ళీ నా సినిమాని ఒక సినిమా చూసి వచ్చి వాడు నా సినిమాని నువ్వు అదేంటి ఏవరా బాలరాజు అని చెప్పేసి అని అది ఇది అని చెప్పేసి మొత్తం కించపరిచినట్టు మాట్లాడినా కూడా నేనే సారీ చెప్పిన. అయినా కూడా జనాల్లో ఇవాళ రేపు సోయల్ అనేటోడు ఎక్కడో ఒక్కడ కార్నర్ దగ్గర అంటే ఒక 30% ఉంటారేమో, లేదా 20% ఉంటారేమో. నెగిటివ్ ఎందుకు మాట్లాడో నాకు ఇంతవరకు అర్థం కాదు. సరే మాట్లాడుకొని పర్లేదు, ఎవరైనా చేసుకొని పోయి నాకు ఎవరితో ఏం పని. నాకు తీసుకొచ్చిన బోయ పెడుతుండే ఎవడన్నా. సినిమా బాగుంటేనే చూస్తాడు కదా, నా మీద సింపతితో సినిమా చూస్తాడా? అవసరం లేదు. నాకు సినిమా కంటెంట్ ఇస్తా, 100% ఇస్తా, చూస్తే అయిపోతుంది అంతే. ఇంకా నేను ఏంటంటే వాళ్ళకి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు థియేటర్ వరకు వెళ్తారు, చూస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కళింగపట్నం అంత యాక్టివ్ గా అంటే మిగతా రెస్టారెంట్స్ అంటే ఫుల్ యాక్టివ్ పెట్టేసి డైలీ పబ్లిసిటీలా చేసుకుంటారు. మీ కళింగపట్నంకి అంటే మీడియం గా ఉంటది, నార్మల్ గా రివ్యూస్ అంటే ఒక్కటి రెగ్యులర్ గా పెట్టాలని నాకేం లేదు. పోస్టర్స్ రెగ్యులర్ గా పెడతాం. అంటే రీల్స్ అనేది ఊకే రుద్దుతా ఉంటే అది ఏంటంటే సెల్ఫ్ డప్ప కొట్టుకున్నాడు. ఏంటంటే ఒక్కసారి మౌత్ టాక్ తోనే వెళ్ళిపోవాలని చెప్పేది నాది. ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతాను నేను. ఎక్కువ నేను అదే చెప్పిన హర్యానాకి, ఎక్కువ కూడా పెట్టద్దన్న, ఏదో రుద్దినట్టు ఉంటుంది జనాల మీదకి ఊరికి అట్లా. సో అలా వద్దు. లేదు, యాజ్ ఆఫ్ నో ఈ ఇయర్ అయితే ఈ 2 మాకు ఇది ఫ్రాంచైజ్ ప్లాన్ చేస్తున్నాము. మంచి ప్యాషనేట్ ఎవరన్నా రెస్టారెంట్ పెట్టాలి అని అనుకుంటే మంచి ప్యాషనేట్ వాళ్ళు ఉండాలి. వాళ్ళకైతే మేము ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మొన్న డిసైడ్ అయింది ఇది ఫ్రాంచైజ్. అదే నేను ఉంటా. ఇప్పుడు ఇంకోటి మీరు యూత్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంతో కొంత సాధించే ఉంది, మీరు యూత్ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే కొత్తగా ఇలాంటి ఇంట్రెస్ట్ వచ్చిననుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక్కటి, నువ్వు ఏ పనన్నా చేయి, ఆ పని చేసేటప్పుడు నువ్వు ప్యాషనేట్గా చేయి. నువ్వు డబ్బుల కోసం తగ్గిపోయి చేయకు. అదొక్కటైతే నేను చెప్పగలుగుతా. అంటే లైక్ డబ్బులు వస్తున్నాయి కదా ఇన్స్టాంట్గా అని చెప్పేసి అలాంటి పనులు చేయకు. కష్టపడి ప్రాపర్గా చెప్పని. అండ్ కష్టపడేటప్పుడు డెఫినెట్లీ నీకు ఫెయిల్యూర్ వస్తుంది, అది దానికి కూడా ఫిక్స్ అయిపో. దేవుడు సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ ఇస్తాడు, ఫెయిల్యూర్తో పాటు సక్సెస్ ఇస్తాడు. ఈ 2 అనిల్ అంబానీకి కూడా తప్పదు. ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. పెద్ద వాళ్ళకి అంతెందుకు, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ ఈరోజు ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. బట్ మనకేమనిపిస్తుంది, అరే ఈజ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ బయట కనిపించే ప్రపంచానికి అది మొత్తం కలర్ ఫోటో, కానీ లోపలంతా బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. అందరి పరిస్థితులు అవే. సో నేను ఒకటే చెప్తా, నువ్వు జీవితంలో వాడేదో చెప్పిండు వీడేదో చెప్పిండు అని చెప్పేసి అంత పక్కన పెట్టేసేయి. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఇష్టంతో ఏం చేస్తున్నావు, అది కష్టమైనా ఇష్టంతో చేయి. ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కడికి లక్ ఇస్తాడు దేవుడు. ఇవ్వడనేది ఏం లేదు, ఏదో ఒక రోజు ఇస్తాడు. 10 సంవత్సరాలకి ఇస్తాడు, 5 సంవత్సరాలకి ఇస్తాడు, ఏదో ఇక తప్పదు, ఇక లైఫ్ ఇది. సో ఒకటే అనుకో, 3 పూటలు తిండి తింటున్నావా, నీకు బట్టలు ఉన్నాయా, హ్యాపీగా నువ్వు బైక్ ఉంటే బైక్ మీద తిరుగుతున్నావు, సైకిల్ ఉంటే సైకిల్ మీద తిరుగుతున్నావు, కారు ఉంటే కారు మీద తిరుగుతున్నావు. ఇంకా కానీ జీవితం సైకిల్ ఇంకా అయిపోయింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కాంపిటీషన్ పెరిగిపోయింది సొసైటీలో. చాలా అప్డేటెడ్ ఉండాలి, అప్డేట్ చేస్తూనే ఉండాలి నీది నువ్వు. అండ్ వీళ్ళు చెప్పిన మాటలు నాకు నీకేమనిపిస్తే అది చేసేయి. సరే అండ్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పుడు నేను చెప్పినా కూడా చేయొద్దు. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేసుకోవాలి. నేను చెప్పింది కూడా నాకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్పిన. ప్రతి ఓడు సలహాలు ఇచ్చేటోడే. ఇప్పుడు నేను కూడా సలహాలు ఇచ్చేటోడే. నాకు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఒక్కటి బ్రో. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఇది నువ్వు పెట్టుకో, ఇది పాడ్కాస్ట్లో ఒక కరెక్ట్గా చెప్తా. ఇది
నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తా, కానీ నీ జీవితంలో ఏం నడుస్తుందనేది నీకే తెలుసు. నువ్వు దేనికి క్యాపబిలిటీ అనేది నీకే తెలుసు. సో నీ ప్రాబ్లమ్ని నేను జడ్జ్ చేయలేను, నీ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా నేను చెప్పలేను. నీకే తెలుస్తుంది అది నీకు తెలుస్తుంది, అది నీకు తెలుస్తలేదు అంతే. వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే అంతే, నీ బ్రెయిన్తో నువ్వు అనలైజ్ చేసుకుంటే కదా అయిపోయింది అంతే. అది అండ్ చిన్న విషయం, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ గా ఉంటుంది. హౌ యు బికేమ్ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మాది చాయ్ ఫ్రెండ్షిప్ అంతా. చెప్పాను, నువ్వే పప్పని నేనే మాట్లాడతాను. చెప్పండి సార్, మీరు ఎంత నుంచి ఉన్నారు? ఫియర్ అంటే ఫియర్ అనే కాదు, అవ్వలేదు సార్, సిగ్గుపడ. చెప్పండి సార్, సిగ్గే ఉంది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది టీ టైమ్ తో మొదలైంది. తర్వాత 5 minutes లో ఫ్రెండ్స్ అవుతాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బ్రదర్స్ లో అయిపోయాం. నెక్స్ట్ ఏదైనా నేనేం డెసిషన్ తీసినా తనే కొనుక్కోడు, తను తీసుకుని నేనే ఏ రోజు మాకు పంచాయతీలో రాలే. ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఇంకా వరకు అయింది. 2 బ్రాంచ్ ఓపెన్ చేసే వరకు వచ్చింది. ఇంకా ఓపెన్ అవ్వాలి. షూర్. అండ్ తర్వాత సార్ మొన్నే ఒక ఇంటర్వ్యూ కూడా సార్, చాలా సార్ తిను పర్లేదా. మీ మ్యారేజ్ ఎప్పుడు సార్? నార్మల్ మీ మ్యారేజ్ ఎప్పుడు సార్? పూరి దొరికినప్పుడు. పూరి ఉన్నట్టు ఉంది, బట్ లేదు, చేసుకుంటా, బట్ బరాబర్ చేసుకుంటా. ఏదైనా ఎక్స్క్లూసివ్ ఏదైనా మీ గురించి చెప్తారా మా ప్రజలకి? నా గురించి ఏం లేదు, నేను కుల్లా ఉంటా. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నా మాట తీరు మీకు నచ్చకపోవచ్చు, బట్ నేను ఇంతవరకు చేసిందంతా కొన్ని రాంగ్ చేసినా, కొన్ని రైట్ చేసినా, ఏమైందో తెలియదు కానీ లైఫ్. నా గురించి లైక్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు అందరికీ ఒకటే చెప్తా, నేను ఏ రోజు ఎవరిని మోసం చేయలే. అండ్ ఏ రోజు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుకోలే. దానివల్లనే ప్రాబ్లం అయింది. ఎప్పుడైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికే ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తాడనమాట. అందులో నేను ఒకడిని. సో అందుకే ఈరోజు కొన్ని అటు ఇటుగా ఉన్నా నేను. అదే అటు ఇటుగా ఉన్నా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా ప్రజలకి ఇచ్చారు మాత్రం నిజంగా. సో ఏదైనా సరే ఇంకో మంచి సినిమాతో మీరు మా ముందుకు 100% వస్తా. డెఫినెట్ గా ఈసారి మాత్రం నెక్స్ట్ సినిమా చేసినాం, డెఫినెట్ మేము ఎక్కడున్నా మీరు వచ్చి మేము వెళ్ళి మీతో ఇంటర్వ్యూ చేస్తాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.